రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉంది, పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ కూడా మీకు తెలియనేటివి కాదు. గట్టిగా విద్యార్థులు, గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి. రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్, యువకులు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, రాజకీయ సిచ్యువేషన్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి మరీ ముఖ్యంగా, నేను దేశం గురించి పెద్ద మాట్లాడదలుచుకోలేదు, కానీ రాష్ట్రం గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతూ ఉంది అనేది మనం అంతా కూడా ఇదే రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి, ఇది రాష్ట్రం మనది కాబట్టి, మన రాష్ట్రం బాగుండాలని మనం అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది. అసలు ఈరోజు ఒక యంగ్స్టర్ రేపొద్దున గొప్పగా ఎదిగి భావి ప్రపంచంతో పోటీపడి ఉద్యోగాలన్నది తాను సంపాదించుకునే పరిస్థితిలో, అవలీలగా సంపాదించుకునే పరిస్థితిలోకి తాను పోగలిగే పరిస్థితి ఉందా లేదా అన్నది ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న మన మనస్సాక్షిని. ఇది జరగాలి అని అంటే ఓవర్ నైట్ జరిగే పరిస్థితి కాదు. ఒక ప్రణాళికాబద్ధంగా ఒక లీడర్ అనే వ్యక్తి, ఒక నాయకుడు అనే వ్యక్తి తాను వేసే ప్రతి అడుగు కూడా, ఈరోజు ఒక అడుగు వేస్తే అది చెట్టు కావడానికి, ఈరోజు వేసే విత్తనం ఒక చెట్టు కావడానికి, ఆ విజన్ ట్రాన్స్లేట్ కావడానికి 10-15 సంవత్సరాలు మినిమం పడుతుంది. కానీ ఆ 10-15 సంవత్సరాల తర్వాత ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా వేయకపోతే, ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా కరెక్ట్ అయిన విత్తనం వేయకపోతే మాత్రం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత కూడా మన బ్రతుకులు మారవు, ఇదే మాదిరిగానే ఉంటాం.